హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫేర్ ఛాలెంజర్. ఈ రోజు మేము చేయబోతున్నాం సీక్రెట్ రూమ్ పార్ట్ 2. ముందుగా మీ అందరికి హ్యాపీ రక్షాబంధన్. ఇవాళ మేమైతే సీక్రెట్ రూమ్ పార్ట్ 2 అయితే చేయబోతున్నాం. పోయిన వీడియోలో మాకైతే మీరు మంచి సపోర్ట్ అయితే అందించారు. మీరు కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు పార్ట్ 2 చేయాలని. అందుకే ఈ వీడియోలో మేము చేయబోతున్నాం సీక్రెట్ రూమ్ పార్ట్ 2. ముందుగా రూల్స్ చెప్పడానికి వస్తుంటే ఈసారి ఏం చేయొచ్చు అంటే, ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు అటు దిక్కు పోవద్దు, కానీ ఆ రోడ్డులో ఆ చెట్టు దిక్కు పోవచ్చు. ఇప్పుడు ఆ పోల్ ఉందా గైస్, ఆ పోల్ వరకు అయితే పోవచ్చు. మళ్ళీ ఇప్పుడు దానికన్నా వెనకాల పోతే కనుక ఛాలెంజ్ నుంచి ఓడిపోయినట్టే. ఈ వీడియో అయితే మంచిగా ఉండబోతుంది కాబట్టి లైక్ అయితే వేసుకోండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. రివెంజ్ ఛాలెంజ్ గురించి కొంతమంది కూడా అడుగుతున్నారు, రివెంజ్ ఛాలెంజ్ అని. రివెంజ్ ఛాలెంజ్ కూడా త్వరలో అందిస్తాం. అంటే మా టీం మెంబర్లో ఒకరికి హెల్త్ బాగాలేదని కొంచెం డిలే అయింది రివెంజ్ ఛాలెంజ్. అందుకే ఇవాళ మనం సీక్రెట్ రూమ్ పార్ట్ 2తో వచ్చేసాం. ఈ వీడియోలో ఓడిపోయిన వాళ్ళకి కూడా రివెంజ్ ఛాలెంజ్ కూడా అదే రోజు 2 వీడియోలుగా మేము పార్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి రివెంజ్ ఛాలెంజ్ పార్ట్ 1, రివెంజ్ ఛాలెంజ్ పార్ట్ 2గా మీకు అయితే అప్లోడ్ చేస్తాం. గైస్ మళ్ళీ కూడా అభినయ్ నేనైతే దాచుకోవడం అయితే జరుగుతుంది. పోయిన ఛాలెంజ్లో ఓడిపోయాం కాబట్టి మేమిద్దరమే దాచుకుంటున్నాం. ఈ ఛాలెంజ్లో ఎట్లయినా మేమిద్దరం అయితే గెలుస్తాం. మళ్ళీ మన కొత్త టీం మెంబర్ మరియు జయంత్రాజ్ అయితే మమ్మల్ని ఇద్దరిని దోలాడతారు. ఇక ఈ వీడియో మంచి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఫటాఫట్ లైక్ అయితే వేసుకోండి. గైస్ టైమర్ వచ్చేసి వాళ్ళకి మేమైతే దాచుకోనికి 10 minutes అయితే తీసుకుంటాం. టైమర్ అయితే నేనైతే స్టార్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, టైమర్ చూసుకుంటే 10 minutes పెట్టేస్తున్నాను గైస్. ఇక ఓరి గైస్ ఇప్పుడే వాళ్ళైతే పోయిర్రు. నేనైతే ఏదో దాచుకోవాలి. పోయిన ప్లేసెస్లోనైతే దాచుకోను, ఎందుకంటే మళ్ళీ దొరకబడతారు. నాకు అటు ప్లేస్ ఉంది గైస్, అటు పోయి దాచుకుంటే. ఎందుకంటే మీరు చూసుకుంటే నీకు ఈ మట్టి కుప్ప ఎక్కి చూపెడతాను. ఇక్కడ చూసుకుంటే చెట్లు అయితే చాలా పెరిగినాయి గాయస్. ఇప్పుడే వాళ్ళైతే పోయిర్రు. నేను పార్ట్ 1 దాచుకున్న ప్లేస్లో అయితే కంపల్సరీ దొరుకుతా. వాళ్ళు ఎట్లాగో ఆడికి వస్తారు. ఇక నేను ఏడ దాచుకోవాలో ఆలోచిస్తున్నాం. ఇక్కడ అయితే ఫుల్ చెట్లు అన్నీ ఉన్నాయి గాయస్. సో గాయస్ మేమైతే బయటకు వచ్చేసాం. ఇప్పుడే వాళ్ళు దాచుకునేసరికి టైం అయితే పడుతుంది అనిపిస్తాం. మేము అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతాం. సో గాయస్ మనమైతే మళ్ళీ ఓల్డ్ ప్లేస్ దగ్గరకు అయితే పోతున్నాం. అంతా చెట్లు పెరిగినాయి గాయస్, చూడండి. గాయస్ నేనైతే పార్ట్ 1లో దాచుకున్న ప్లేస్లో అయితే నేనైతే దాచుకుంటా. నేను అది కాదు కానీ అట్నే ఆడొక వెనకాల ఒకటి హౌస్ లెక్క ఉంది. దాని వెనకాల దాచుకుంటే మాత్రం అస్తే వాళ్ళకి ఎవ్వరు కనిపెట్టలేరు. నేతగాడు దాచుకుంటా. దాచిన మంచిగా ఈ ట్యాంక్ కాడ దాచుకున్నామంటే ఆడన్నీ అయితే వాటర్ ఉన్నాయి. ట్యాంక్ మీద నుంచి అన్నీ వాటర్ వాడుతున్నాయి. నేను దాని వెనకాల దాచుకుందాం అనుకున్నా. దాని వెనకాల మొత్తం వాన ట్యాంకులో వాటర్ పడుతున్నాయి. గాయస్ అవి కూడా నా దగ్గరనే అయితే దాచుకుంటాం ఇద్దరం. ఎందుకంటే ఇది పోయినసారి అయితే ఇక్కడ దాచుకున్నాం కదా చెట్టు వెనకాల. ఈసారి గట్టి అయితే దాచుకుంటాం. ఈ చెట్టు వెనకాల కాకుండా అటు లోపలికి అయితే పోతాము, లేకపోతే ఇటు లోపలికి అయితే పోతాం. మొత్తానికి అయితే ఉన్న ప్లేస్ కాడికన్నా కొంచెం దూరం అయితే దాచుకుంటాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే షాప్కి వస్తున్నాం. షాప్లో ఏమైనా తీసుకుందాం. షాప్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడే సెంటర్ ఫ్రెష్లు అయితే తీసుకున్నాం. సో సెంటర్ ఫ్రెష్లు అయితే తీసుకున్నాం. సెంటర్ ఫ్రెష్ అయితే తీసుకున్నాం. లెవెల్ 20కి అయితే వాళ్ళని రమ్మన్నారు. ఎంత అవుతుందా టైం వచ్చేసి ఇప్పుడు లెవెల్ 15 అయితే అవుతుంది. 5 minutes ఉంది గైస్. లెవెల్ 15 అవుతుంది గైస్. నేనైతే ప్లేస్ వెతుక్కుంటున్నా. గైస్ నా ప్లేస్ అయితే సెట్ అయింది. నేను దొరకనానా అని అనుకుంటున్నా. అయితే మంచిగా నేనైతే దాచుకుంటున్నా. చూడొచ్చు వాళ్ళు ఇట్లా నా ముందు నుంచి వెళ్ళిపోతారు.
ఇట్నే పోతారు. నా టైం ఇట్లా అయిపోయింది అనుకుంటా. గైస్ నేనైతే దీని వెనకాల అయితే దాచుకో కొంచెం సెట్ అయితే వేసుకుంటా, మంచిగా చూస్తా. గైస్ టైం అయితే ఖతం అయిపోయింది, ఏమైనా వస్తుంది ఎట్లుంటో. సో గాయస్ ఇప్పుడైతే లెవెల్ 20 అయింది. అలాగే మేము 20 minutes టైమర్ అయితే సెట్ చేయబోతున్నాం. 20 minutes చూడండి స్టార్ట్. ఇప్పుడైతే మనం వెతకాలి గైస్, కమాన్. మనకు అంత టైం లేదు, మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెతకాలి. సో గో. సో గాయస్ మనమైతే ఆన్ టు ది ప్లేస్కి అయితే వచ్చేసాం. నాకు ఇక్కడ లొకేషన్ అంతా చూడండి, వర్షం కారణంగానైతే ఇక్కడ చాలా గడ్డి పెరిగింది గాయస్. మనం కొంచెం కష్టపడి వెతకాలి. సో కమాన్. ఫస్ట్ అయితే ఆ వాటర్ ట్యాంక్ ఉంది చూడ, అక్కడ మెట్ల కాడనైతే ఆల్మోస్ట్ ఉంటారని అనిపిస్తుంది. సో మనమైతే ఇక్కడికి వెళ్దాం. ఇక్కడనైతే ఎవ్వరు లేరు గాయస్. చాలా అయితే వచ్చిర్రు, నాకు ఇప్పుడే ముందు లేదు. నేను ఇలా క్యాప్చర్ ఇద్దామంటే చెట్లు నాటం వచ్చింది. నాకు కనబడ్డారు గాయస్, అక్కడ కొండ వెనకాల కనబడ్డారు గాయస్. నేనైతే దొరికిన గాయస్, నాకు ఇక్కడనే కనబడ్డాడు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారా? ఇక్కడికి వెళ్దాం. సో గాయస్ నాకైతే ఇక్కడనే కనబడ్డాడు, రియల్లీ చెప్తున్నా గాయస్, ఇక్కడనే కనబడ్డాడు. 2 నిమిషాల్లో ఉరికేస్తాడు. లేకుంటే దయ్యమా అనుకుంటా గాయస్. ఇక్కడికి వెళ్ళి ఇంకెన్ని నిమిషాలు ఉంది టైమర్ అయితే మనకి ఇంకా 16 minutes అవుతుంది గాయస్. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, 15 minutes అవుతుంది. సో మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా కనిపెట్టాలి గాయస్. మనం కనిపెట్టాలి. సో లెట్స్ గో. అటు పోదాంపా. నాకు ఏదో వాయిస్ వినబడుతుంది గాయస్. పదండి జల్దీ వెళ్దాం. One hour later. అనుకున్నాం గాయస్. అయితే దొరికినా, ఇప్పుడే దొరికినా. ఆడైతే ఉన్నారు, నేనైతే ఇప్పుడే దొరికినా. ఇందాకంచెలి ఉన్నా గాయస్. అయితే దొరికినా, నేను జర్ర అయితే దొరకపో, జర్ర అయితే తొంగి చూడకుండా అయితే నేనైతే దొరకపోవు. సో గాయస్ మనమైతే ఇక్కడికి వెళ్దాం. నాకు తెలిసి ఇక్కడ ఉంటాడు. సో గాయస్ ఇక్కడనైతే మీరు జూమ్ చేసి ఇక్కడ కొండలు ఉన్నాయి చూడండి. ఇక్కడ కొండలు కనబడుతున్నాయిగా. మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. ఉంటాడు నాకు తెలిసి. చూడండి అదే దోస్తురు. సో గాయస్ అసలు ఇక్కడ కనబడతాడు. జస్ట్ 8 minutes ఉంది గాయస్. చాలా హార్డ్గా ఉంది గాయస్. అభిని కనిపెట్టిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అక్కడనే ఉండొచ్చు బహుశా.
చూద్దాం గాయస్ ట్యాంక్ వెనకాల అయితే ఉండొచ్చు. దొరికింది గాయస్. నేను అనుకున్నాను నిజమైంది గాయస్. నేను కరెక్ట్గా గెస్ట్ చేశాను గాయస్. ట్యాంక్ వెనకాల ఉండొచ్చు అన్నాను. ట్యాంక్ వెనకాల అయితే ఉన్నాడు. మేము జస్ట్ 4 మినిట్స్ మిగిలి ఉన్నాయి. ఇంకా జస్ట్ 4 మినిట్స్ మిగిలి ఉన్నాయి. జస్ట్ 4 మినిట్స్ 60 అయిపోయింది అన్నారు కదా, ఇట్లా చీటింగ్ అయితే ఆడొద్దు. అట్లా ఉంటుంది గేమ్. Flashback. ఈ ఛాలెంజ్ లో ఎట్లయినా మేమిద్దరం అయితే గెలుస్తాం. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్. మీరే చెప్పండి గాయస్ ఏం చేస్తామో ఏం చేయాలో మీరే చెప్పండి. ఆ రివెంజ్ ఛాలెంజ్ అయితే మీరే చెప్పండి. ఆ కారం అయితే అది ఏదైనా సరే గాయస్. ఆ కారం అయితే ఇప్పుడు అబ్బికి జ్వరం వచ్చిన డెడికేషన్ తో వీడియో మీద పార్టిసిపేట్ అయినా కాబట్టి ఆ కారం అయితే తీసేస్తున్నాం. వేరే ఏదైనా ఛాలెంజ్ ఉంటే చెప్పండి. అబ్బి డెడికేషన్కి ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఇక్కడ నుంచి అండ్ బాయ్ బాయ్.